వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నది ఏదన్నా ఉంది అంటే ఇంటి దొంగలు ఏంటి, డబ్బులు ప్రతి ఒక్కరికి ఇవ్వమని ఇచ్చారు, 2000 రూపాయలు చొప్పున ఇవ్వమన్నారు. కొంతమంది 500 1000 తగ్గించారంటున్నారు. అక్కడేంటి పరిస్థితి? అట్లాగే డబ్బులు కూడా నాయకులకి కొంతమందికి డబ్బులు ఇచ్చారు. అది తీసుకుని ఇంకో పక్కన అవతల వాళ్ళకి పనిచేసినటువంటిది కొన్ని చోట్ల గ్రూపుల తగాదాలు వీటి కారణంగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు కొత్తగా ఎమ్మెల్యే క్యాండిడేట్లని అంటే 80 చోట్ల మార్చారు. ఈ మార్చిన చోట్ల కొత్త వాళ్ళకి పాత వాళ్ళు సహకరించారా లేదా అన్నటువంటిది మరొక సందేహం. అదే సందర్భంలో పాత వాళ్ళు తమకి డబ్బులు రాలేదని అసహనంతో అసంతృప్తితో ఉన్నారన్నట్లది. ఇప్పుడు ప్రజలు నేరుగా ఓట్లేస్తే ఓకే, అలా కాకుండా పోల్ మేనేజ్మెంట్ ఏదైతే డబ్బులు తీసుకుని ఓట్లేసేటటువంటి వాళ్ళ విషయంలో కూడా నో ప్రాబ్లం. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే వెన్నుపోటు, సొంత వాళ్ళని తీసుకెళ్ళి అవతల వాళ్ళకి ఓటేయించేటటువంటి ప్రయత్నాలు ఏమన్నా చేశారా? ఇక్కడ మందు ఇసుక లాంటి వాటిలో తినడానికి అవకాశం లేకుండా చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం వస్తే తమకి ఇబ్బంది ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది ఆ విధమైనటువంటి తినడానికి అవకాశం కల్పించుతారు అన్నటువంటి ఉద్దేశంతో తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారు కొన్ని ప్రాంతాల్లో. అక్కడ వాళ్ళ డబ్బులు కూడా ఎరచూపడంతో సాగినవి డబ్బు ఉన్నటువంటి అభ్యర్థుల చోట్ల అన్నటువంటి మాట వినబడుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.